చేస్తున్నారు. కాబట్టి ఈ బ్రాహ్మణులకు, ఈ అభిషేకం చేయించిన దాతలకి అందరికీ శుభాలు కలగాలని విష్ణుమూర్తి ఆశీర్వదిస్తారట. అటువంటి మత్స్యావతారంలో లక్ష్మీ అమ్మవారు స్వామివారు తోకలో ఉంటే, కూర్మావతారంలో ఈ సముద్రాన్ని మథనం చేసేటప్పుడు మందర పర్వతాన్ని మోయటానికి విష్ణుమూర్తి తాబేలు అవతారం ఎత్తితే, ఆ యొక్క తాబేలు యొక్క అవతారంలో వీపు మీద అమ్మవారు ఉందట. అందువలన ఆ మందర పర్వతం చిరికేటప్పుడు విష్ణుమూర్తి యొక్క వీపంతో ఒరుసుకుపోయి బాగా నెత్తురు చారలు పట్టాయిట. అప్పుడు లక్ష్మి, అయ్యో మా ఆయన ఇంత కష్టపడుతున్నాడని చెప్పి ఆవిడే స్వయంగా ఆ తాబేలు యొక్క వీపు మీద ఎస్సే పష్టితం మృదిత్య రూపాత్ బాగా గట్టిగా ఉండేటువంటి ఒక స్థితిని లక్ష్మీ అమ్మవారు పొందారు. అప్పటిదాకా తాబేలు శరీరం పైన మెత్తగానే ఉండేది.